అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ముప్ప అంకమ్మ చౌదరి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చౌదరి. నమస్తే రాధా గారు. సార్, ఎన్నో రోజులు అంటే పాపం పండింది అని చెప్పి అనుకుంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఈరోజు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో విజయవాడకి తరలిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళ భార్య కూడా చెప్తున్నారు, నోటీసులు ఇవ్వలేదు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట వినిపిస్తున్నాయి. ఎలా విశ్లేషిస్తారు సార్ మీరు ఈ అంశాన్ని? ముందుగా మొన్నటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఎవరైతే సత్యవర్ధన్ అనే కుర్రవాడు ఆ రోజు దాడికి సంబంధించింది, వీళ్ళు అంటే ఎక్కడైనా సరే మీరు గమనించుకోండి, ఒక హంతకుడు కానీ ఒక దొంగ కానీ అతను మేము తెలివిగా చేస్తున్నామని చెప్పని ఎక్కడో ఒకసారి ఇరుక్కుంటారు, ఏదో ఒక ఆధారాన్ని వదిలేస్తారు. ఓకే, అది చాలు. మామూలుగా ఇప్పుడు అక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ విజువల్స్ ఉన్నాయి, వాస్తవాలు కళ్ళ ముందు తెలుసు. దాడి చేయటమే కాకుండా వాహనాలను తగలబెట్టారు, కొట్టారు. వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసి తిరిగి వీళ్ళ మీదే మళ్ళీ 307 కేసులు పెట్టారు. మరి అలాంటి పెట్టి కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా గతంలో చేసినట్టు చేయాలంటే కుదిరిద్దా? ఇప్పుడు దుష్టుడి సాంగత్యం ఎంత ఇబ్బందికరమో తెలుసుకోవాలి. ముందు రాజకీయాల్లో ఉండటం వేరు, మనం ఎన్నుకున్న రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి లక్షణాలను గుర్తెరగటం వేరు. ఇప్పుడు వంశీకి సంబంధించినంత వరకు అతనికి రాజకీయ అవసరాలు ఏదైనా ఉండొచ్చు. ఆ రోజు పార్టీ మారాడు, అది అందరూ చేసే పని. ప్రత్యేకంగా మనం ఒకరిని విమర్శించాల్సిన అవసరం లేదు, ఒకరిని పొగడాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు నా కార్యకర్తే నాయకుడు కావాలా, నా కార్యకర్తే శాసనసభ్యుడు కావాలని కోరుకోవట్లేదు. చూస్తానే ఉన్నాం, గయారాములు అందరికి కూడా పెద్దపేట వేస్తానే ఉన్నారు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అదే క్రమంలో అతను ఆ పార్టీ మారి ఉండొచ్చు. అతను కొన్ని ఇబ్బందులు ఏంటనేది, అతను ఏ విధంగా అనేది మనకు సంబంధించిన విషయం అయితే కాదు. కానీ అతను మాట్లాడిన మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చాలా బాధ కలిగించిన మాటలో వాస్తవం. దానికి అతను క్షమాపణ కూడా చెప్పాడు. ముందు మాట్లాడటం ఎందుకు, తర్వాత క్షమాపణ చెప్పడం ఎందుకు అంటే, ఇక్కడ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు, మాదేమి లేదు, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము చదవాల్సిందే, వాళ్ళు ఏదైతే రాసి పంపిస్తారో దాన్ని చదవటమే మా బాధ్యత, మా సొంత అభిప్రాయాలు ఏం లేవు అని చెప్పి చెప్పుకున్నారు చాలా మంది కూడా. అదే క్రమంలో ఇతను చెప్పుండొచ్చు. కానీ దానివల్ల మనోభావాలు, మాట్లాడే విషయాలు, ఎదురుగా దాడి చేయటం వేరు, నిందలు వేయటం వేరు. కానీ ఒక పార్టీ అధినేత సత్యమణి అనంతమూరి తారక రామారావు గారి కుమార్తెను పట్టుకొని ఆ విధమైన మాటలు మాట్లాడటం అనేది, అతను తెలిసి కూడా వాళ్ళకి వీరాభిమాన అయ్యుండి కూడా ఆ విధంగా మాట్లాడటం మాత్రం వంశీ చేసిన తప్పనైతే నేను నిస్సందేహంగా చెప్పగలను. అది ఈరోజు శ్రేణులందరికీ కొడాలి నాని, వంశీ, అలాగే దేవినేని అవినాష్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడకూడదు అనేది అందరి అభిప్రాయం. మిగిలిన ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళు మాట్లాడకూడదు అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం, ఈ పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయం. మరి అలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకెక్కువగా గాయపడతాయి వాళ్ళ మనసు. అలా వీళ్ళ మీద శ్రేణులకి కోపం వచ్చింది. రెండోది, ఆ పార్టీ కార్యాలయం మీద దాడి కావచ్చు, ఆ వాహనాల ధ్వంసం కావచ్చు, ఆ రోజు జరిగిన విధ్వంసం కావచ్చు, పట్టాభిని తీసుకెళ్లి వాళ్ళు కొట్టిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా వంశీ మీద కోపం రావడానికి కారణం. సార్, నిజంగా ఒక తప్పు చేస్తే వదిలిపెట్టవచ్చు, కానీ తప్పు మీద తప్పులు చేసుకుంటూనే పోయారు. ఒకవేళ దాడి జరిగిన తర్వాత ఎవరైతే SC ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తే కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకెళ్ళటం, అంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే బెదిరించిన పరిస్థితి. అంటే ఈ రోజే దాని మీద వాళ్ళకి సంబంధించినంత వరకు విచారణ రాబోతుంది, అతనికి సంబంధించిన దాని మీద. కాబట్టి ఈ లోపే, అంటే ఒక న్యాయస్థానం కనుక తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇబ్బంది పడతాం కదా. ఆ తొందరలో చేసినటువంటి తప్పులు ఇవన్నీ ఇప్పుడు ఇంకెక్కువ తప్పు అయింది కదా. దానికంటే ఎక్కువ తప్పు అయింది కదా. కిడ్నాప్ తీసుకెళ్లారు, వాపస్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తల్లి గారు ఫిర్యాదు చేశారు, వాళ్ళ తమ్ముడు ఫిర్యాదు చేశాడు కదా. మరి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు అతను కూడా చెబుతాడు కదా, నువ్వు డబ్బులు ఇచ్చి అతను మార్పించుకున్నా అని చెప్పి నువ్వు అనిపిస్తే, నీవు భయపడి అతను మార్చుకున్నా అని చెప్పి నువ్వు భావిస్తే, ఈ రోజు అధికారంలో ఉన్నవాడు అంతకంటే ఎక్కువ చేయగలరు కదా నిస్సందేహంగా. ఈ రోజు అతను మారి నన్ను ఇట్లా చేశారు, భయపెట్టారు, నాకు డబ్బులు చూపించారు, లేదంటే నన్ను ఇట్లా భయపెట్టి కిడ్నాప్ చేశారు, తప్పనిసరి పరిస్థితులు నేను ఇలా చేశాను, నా కుటుంబాన్ని ఏదో చేస్తామని భయపెట్టారంటే అది ఇంకోటి అయింది కదా నీ మీద. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అవును, ఓకే. రెడ్ బుక్ లో మొదటి పేజ్ ఈరోజు క్లోజ్ అయింది.
ఇంకా పేజ్ నెక్స్ట్ కొడాలి నాని అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా గత 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో అన్ని విధ్వంసాలే, బెదిరించారు, కార్యకర్తలను అవ్వచ్చు, ఆఫీసులను తగలబెట్టడం, ఎన్ని పగలగొట్టడం ఏం చేశారు. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఎర్ర పుస్తకంలో కార్యక్రమాలు మొదలవుతున్నాయి అని అయితే నేనే భావించాను. అంటే అనుకుంటున్నారు బయట పరిస్థితి, అనుకుంటా ఉంటారు. ఇప్పుడు అతనికంత వీళ్ళు రఘురామకృష్ణరాజు గారి లాగానో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగానో, అచ్చెన్నాయుడు గారి లాగానో, పట్టాభి లాగానో, లేదంటే చింతమనేని ప్రభాకర్ లాగానో, దూడిపల్లి నరేంద్ర కుమార్ లాగానో, కొల్లూరు రవీంద్ర కుమార్ గారి లాగానో, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి లాగానో అక్రమ అరెస్టులు చేయలేదు, వాళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయలేదు, గందరగోళం చేయలేదు. ఈ రోజు కూడా రాచకొండ పోలీసులు తీసుకెళ్లి వాళ్ళు అదుపులో తీసుకున్నారు. గమనించుకోవాల్సింది, పక్క రాష్ట్రంలో ఉన్న పోలీసులు గౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమాచారం ఇచ్చారు, వాళ్ళని తీసుకెళ్లి అదుపులో తీసుకున్నారు. అంటే ఎంత చట్టబద్ధంగా వెళ్తున్నారో కూడా ఆలోచించుకోవాలి మీరు. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఆధారాలు లేకుండా కక్షపూరితంగా చేశారు వాళ్ళు. ఈ రోజు వీళ్ళ నాయకులు బయటకు వచ్చి కక్షపూరితం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా కక్షపూరితంగా చేయాలి అనుకుంటే అధికారంలో వచ్చిన 3వ రోజే మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే మీరు అన్ని ఆధారాలు ఉన్నాయి మీ మీద, మీరు కనపడుతున్నారు, మీరు చేసిన పనులన్నీ కనపడతానే ఉన్నాయి, దానికి సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అదుపులో తీసుకోవడం పెద్ద విశేషమేం కాదు వాళ్ళు. కానీ వాళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకెళ్లాలనుకున్నారు కాబట్టి ఇన్నాళ్ళు ఆలస్యమైంది అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి ఉంది. 8 నెలలైంది, ఎవరిని ఏం చేయట్లా, అసంతృప్తి కూడా ఉంది. బట్ ఈ రోజు ప్రజలు ఎవరైతే ఉన్నారో తగిన శాస్తి జరిగిందని అనుకునే అవకాశం ఉందంటారా? శిక్ష పడ్డప్పుడు వాళ్ళు తృప్తిగా ఉంటారు. ఒక 10% మందికి మాత్రం ఇప్పుడు తృప్తిగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా 90% మంది ఉంటారు. ఇంకా 90 అంటే ఇంకా లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా 90% మంది ఉంటారు. వాళ్ళు లోనికి వెళ్ళినప్పుడు తృప్తిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు కాదు కదా. ఆ అరాచకాలకు సంబంధించి నోటిదోలతోటి ఇష్టారీతిగా మాట్లాడారు కొంతమంది, అరాచకాలు చేశారు, దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు, హత్యలు చేయించారు, దాంట్లో ప్రమేయం ఉంది. వాళ్ళందరూ శిక్షలు పడాలని కోరుకుంటున్నారు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, పార్టీ శ్రేణులు కాదు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కాదు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళ భూముల్ని చాలా మంది దౌర్జన్యంగా లాక్కున్నారు, వాళ్ళకి సంబంధించిన బెదిరించారు, మాట్లాడితే వాళ్ళని చాలా హింస పెట్టారు. ఇప్పుడు అధ్యాపకులు ఉన్నారండి, చాలా మందికి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళని తీసుకెళ్లి మద్యం షాపులు కూడా కాపలా పెట్టారు, కక్కిస్తోట్లు కడిగిచ్చారు వాళ్ళ చేత. ఎంఆర్ఓ చేత పవన్ కళ్యాణ్ గారి చిత్రానికి, బాలకృష్ణ గారి చిత్రానికి ఎక్కడ అధిక ధరలు అమ్ముతారో అని చెప్పి వాళ్ళని కాపలా పెట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, అందుకని వాళ్ళ మీద తిరగబడ్డారు. భయపెట్టాడు. గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను భయపెట్టాడు. ఇప్పుడు ఆ భయం ఎప్పుడు పోతుందండి మనుషులకి చెప్పండి? ఆ భయం ఎప్పుడు పోతుంది? ఆ భయానికి సంబంధించినటువంటి విషయాన్ని అక్కడ ఏమీ లేదని చెప్పి చూపించగలిగినప్పుడే కదా భయం పోయేది. ఇప్పుడు కూడా అదే క్రమంలో భాగంగా వాళ్ళు భయపెట్టిన విధానానికి వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఈ విధమైన దోపిడీ చేశారు, ఈ విధమైన హత్యల్లో వీళ్ళు పాల్పంచుకున్నారు, ఈ విధంగా గనులు దోపిడీ చేశారు, భూములు స్వాధీనం చేసుకున్నారు, అమాయకుల్ని ఈ రోజు వాళ్ళు నానా హింసలు పెట్టారు. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వాళ్ళందరికీ శిక్షలు పడాలని చెప్పి ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో శ్రేణులు కూడా తృప్తిగా ఉంటారు. ఒక 10% అయితే నేను భావిస్తున్నాను. వంశీతో ప్రారంభమైంది, ఇంకా చిన్నగా జగన్మోహన్ రెడ్డి తోటి పూర్తి అయితే అందరూ తృప్తిగా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాలు వంశీ చేసిన దురాఘాతాలు అయితే నిజంగా పోలవరానికి సంబంధించి, కాలువలకు సంబంధించిన మట్టిని కూడా అమ్ముకున్న పరిస్థితి, గన్నవరానికి సంబంధించి మిగతా వాళ్ళు తెలుగుదేశం శ్రేణులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కొట్టే పరిస్థితి ఉంది, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన పరిస్థితులు, వీటన్నిటి కూడా తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ రోజు గన్నవరంలో మరొకసారి ఏదైనా తప్పు చేయాలంటేనో లేకపోతే ఇంకో చెడు ఏదైనా చేయాలంటే ఇది ఒక గుణపాఠం లాగా తీసుకుంటాడని అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు అధికారులను నమ్మించారు, వాళ్ళ శ్రేణులను నమ్మించారు, వాళ్ళ నాయకులను నమ్మించారు. ఇంకొక 20 సంవత్సరాలు అంటే ఇంకొక 5 సార్లు మనమే అధికారంలోకి వస్తాం, 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నాకు వద్దు అనుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ఇంకోటి ముఖ్యమంత్రి కాడు, ఆ ధైర్యం లేదు, వాళ్ళు పోటీ చేసే అవకాశం కూడా మేము ఇయ్యం, దౌర్జన్యం చేసైనా వాళ్ళ మీద దాడులు చేసైనా సరే మనమే అధికారంలోకి వస్తామని చెప్పని వీళ్ళందరినీ నమ్మించాడు అతను. ఆ భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగబడితే ఏం జరిగిందో అందరికీ తెలుసు. చాలా మంది రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, 94 నుంచి 2004 వరకు కూడా. ఆ ఉదంతాలు ఇలా తెలుసు. మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ తయారయ్యారనుకోండి, వీళ్ళ పరిస్థితితో కూడా ఇలా తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రాదు,
151 స్థానాలు వచ్చినాయి కదా. 151 స్థానాలు వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా జరిగితే పొరపాటు జరిగినా కూడా 10-20 స్థానాలు దొరుకుతాయి, లేదంటే 40 స్థానాలు తగ్గినా కూడా 110-101 స్థానాలతో మనం బయటపడతాం కాబట్టి, తిరిగి మనం అధికారంలో ఉంటాం కాబట్టి, ఇప్పుడు ఎవరన్నా దూరు విధిస్తే ఇప్పుడు ఎలా అదుపులో పెట్టామో అప్పుడు అలా అదుపులో పెట్టొచ్చు అనే భావంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సహజంగానే అధికారం అనే మత్తు ఎక్కినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు బయలుగా ఉంది, కళ్ళ ముందు ఏముంది కనపడదు. కాబట్టి అధికారం మత్తులో ఉన్నారు. వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. ఇప్పుడు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎప్పుడైతే జరిగినాయో, అయినా సరే ఇతను గెలిచాడు కదా అక్కడ. వల్లభనేని వంశీ అని అతను గన్నవరం అనేది మొట్టమొదటి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన స్థానం, నియోజకవర్గం. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాడు ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానం. మరి అలాంటి స్థానంలో ఇతను అవకాశం కలగజేసినప్పుడు, రెండోసార్లు కూడా గెలిపించినప్పుడు ఆలోచించుకోవాలి. సరే, అతనికి ఉన్న రాజకీయ అవసరాలు కావచ్చు, అతని మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ బెదిరింపులు కావచ్చు, ఏదో ఒకటి వెళ్ళిన దానికి ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీలు శుద్ధపసలు అయితే కాదు కాబట్టి ఎవరిని నేనైతే తప్పట్లేదు. కానీ ప్రవర్తించిన విధానం, మాట్లాడే విధానం, అతనికి వచ్చిన ఇబ్బంది ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడా? తీర్చడు కదా. అతను మానాన్ని అతను ఉంటాడు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే అతను ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వైతే ఇక్కడ గెలవలేవు కదా. అవును, గన్నవరంలో అయితే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు కదా. అంటే నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకున్నట్టే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ కులాల మధ్య కుంపట్లు, అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ చేత తిట్టించడం, దానిలో భాగంగానే కొడాలి నాని, వల్లభనేని వంశీని వాళ్ళకి ఫుల్ పవర్స్ లేకపోతే నేనేమైనా ఉంటే చూసుకుంటానని అంతలా పెట్టరేకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు లోకేష్ బాబుని అవ్వచ్చు, లోకేష్ బాబుని ఎన్ని మాటలు అన్నారని, అంటే జూమ్ మీటింగ్లు అవ్వచ్చు, పప్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట పడితే ఆ మాట పడి, మా పెద్ద ఆయన కూడా ఆయనకున్న వయసుకు కూడా గౌరవం అనుకుంటా వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, వాళ్ళ భార్యని కూడా ఇలాంటివి, ఇవన్నీ వీటన్నిటికీ కూడా నిజం తగిన వాళ్ళు ఏదైతే ఉందో దానికి తీర్చుకునే రోజు వస్తుందంటారా? ఇప్పుడు అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందండి. ఇప్పుడు ఆ శ్రేణులు ఏమైనా భావించారు, కూటమి శ్రేణులు, మనం అధికారంలోకి వచ్చి అందరూ తాట తీస్తారు, మక్కలు ఎరగదీసి బొక్కలు వేస్తారు అని చెప్పని అందరి గురించి వీళ్ళు కళలు కన్నారు. మరి ఆ కళలు సాకారం కావడానికి ఈ రోజు 8 నెలలకి తొలి అంకమే ప్రారంభమైంది. తొలి అంకమే కదా ఇక్కడ ప్రారంభమైంది. ఫస్ట్ స్టార్ట్ ఈ రోజే మొదలైంది. మరి ఇంకెన్నాళ్ళు పడుతుంది ఇది అంటే మనం అనుకున్నవన్నీ జరగవు. మనకి ఎంత ఆవేశం ఉన్నా కూడా ఆ చట్టం, ప్రభుత్వం, రాజ్యాంగం అనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా న్యాయస్థానానికి, దానికి లోబడే కదా ఎవరైనా పని చేయాల్సింది. లేకపోతే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పడవంతే మిగిలిన పాల్దోతా లేదా చంపేస్తారు కదా. శత్రుశేషాన్ని అట్టి పెట్టమని ఎవరు కోరుకోరు కదా. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటివన్నీ సహజం. ఇప్పుడైతే ప్రారంభమైంది సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే లిక్కర్ కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే అసలు అది ఇప్పుడు అందుగలడు ఇందులేడు సందేహం వేళ అని చెప్పని మనకి ఇంతకు ముందు వేదవాక్యం ఒకటి ఉంది, ప్రతి దాంట్లో ఉందంట. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి వాళ్ళ ప్రమేయం లేనిది ఒకటి చెప్పండి, ఒక అంశాన్ని మా దృష్టి తీసుకురండి ఈరోజు. కాబట్టి అన్నింటిలో ఉన్నారు కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఆలస్యం అవుతుందని శ్రేణులు బాధపడతా ఉన్నారు. నాలాంటి వాళ్ళు కూడా విమర్శించారు. మన దాంట్లోనే నేను విమర్శించాను, చాలా చోట్ల నేను వీళ్ళని విమర్శించిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఆధారాలు లేకపోతే మనం కూడా ఇలా తొందర పెడుతున్నాము, పరిపాలన చేయించట్లేదని చెప్పని మనం కూడా భావించవచ్చు. ఆధారాలు కూడా ఎందుకు వదిలేస్తున్నారు, ఎందుకు ఇంత ఉదాసీనత కనపరుస్తున్నారు, వాళ్ళు భయం లేకుండా ఎందుకు తిరుగుతున్నారు, ఈ రోజు బజార్కి వచ్చి వాళ్ళు ఎలా సవాలు విసరగలుగుతున్నారు, ఇది సిగ్గుచేటు కదా అని చెప్పి నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భం అయితే ఉంది. కానీ ఈ రోజు పరిస్థితి అలా కాదు కదా. జరుగుతున్న అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తానే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంశం మీరు అన్నట్టు మద్యం కుంభకోణం కావచ్చు, చాలా పెద్దిరెడ్డికి సంబంధించిన భూములు కుంభకోణం కావచ్చు, వాళ్ళ అబ్బాయికి సంబంధించిన కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తానే ఉన్నాయి కదా. అయితే ఫస్ట్ వికెట్ అయితే మొత్తం మంచి వికెట్, ఓపెనింగ్ వికెట్ పడింది. నిస్సందేహంగా ఇది ప్రారంభం అయినా కూడా ఎక్కువ మంది మీరు గమనించుకోండి, ఎక్కువగా శ్రేణులందరూ కూడా ఎవరెవరిని అదుపులో తీసుకోవాలని కోరుకున్నారు అంటే వాళ్ళు వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, శ్రీమతి రోజా గారు, అట్లాగే ఇలాంటి అందరిని పోల్చుకుంటా ఉంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు విజయసాయి రెడ్డి,
అలాగే శివరెడ్డి మోహిత్ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ మరి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ చేసిన అరాచకానికి అందరూ మనస్తాపంతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా శిక్షలు పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూద్దాం సార్. మొదటిగా ఒక ఫస్ట్ వికెట్ పడింది, చూద్దాం వీటి మీద. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏ రంగంలో కూడా మీరు అన్నట్టు కాదేది కవిత నరహం ఆ టైప్లో ప్రతి రంగంలో కూడా వీళ్ళు అన్యాయం చేశారు. నిజంగా వాటి మీద కూడా ఎంక్వైరీలు పడాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.